అట్లా వచ్చినాక తెలిసింది ఏంటంటే మారేడుమిలి అనేది ఒక విలేజ్. ఇది విలేజ్. ఇక్కడ బొంగుల చికెన్ దొరుకుతుంది. బొంగుల చికెన్ తినాలి. ఇక్కడ నుండి మీరు రూమ్ తీసుకొని ఏదో తీసుకొని సైట్ సీయింగ్ పోవాలి. సైట్ సీయింగ్ వచ్చేసి మీకు 90 కిలోమీటర్స్ 120 కిలోమీటర్స్ అట్లున్నాయి. సో నేనేమో మారేడుమిలి అంటే పర్టికులర్లీ ఏదైనా నాకు ఆకలి అవుతుంది భయ్య. 9:24 అవుతుంది. బండి ఇక్కడ పెట్టి ఓపెన్ ఉందా లేదా చెక్ చేద్దాం ఫస్ట్. ఓపెన్ ఉందా అన్న? లేదా? నయ్యే అది బిర్యానీ ఉందన్న. ఇంత పొద్దున బిర్యానీ ఒకటి తింటాడు. మనకు కావాల్సింది బ్రేక్ఫాస్ట్. సో ఇది కనిపించింది ఒకటి. అవో తాత వేస్తుండు. చూద్దాం ఏమేమి ఉన్నాయి మన దగ్గర. వడలు ఉన్నాయి, బొండలు ఉన్నాయి. అవో ఆడ దోశలు వేస్తుండు జబర్దస్త్ కాక. सिद्धांत भाई नाश्ता कैसा था? अरे बाल अच्छा नहीं है रुको। अरे बाल कैसा भी हो, नाश्ता कैसा था वो बोलो. काम चलो जैसा शक्ल है वैसा नाश्ता था. బ్రేక్ఫాస్ట్ ఎంత టేస్టీ ఉండే అంటే చూడండి, అంత టేస్టీ ఉండే. ఇది మన సిద్ధాంత్ భాయ్ తిన్నది, ఆడమ్మ నేను తిన్నది. అసలు బాగాలేదు భయ్యా. ఫుడ్ ఆయిలీ ఫుడ్ తెలుసా, చాలా ఆయిల్ ఉండే వడల. బ్రేక్ఫాస్ట్ చేసినాక సుకూన్ దాగా కావాలి కూర్చొని ఆలోచించడానికి. ఏదైనా చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తాం ఏం చేయాలి ఏటి కావాలి. 10 అవుతుంది. సో మేము ఇప్పుడు ఏందది మారేడుమిలిలో బ్రేక్ఫాస్ట్ చేసినాక ఇంకా ముందు ఎక్కడ పోదాం అనేది డిసైడ్ చేయడానికి ఒక చెట్టు కింద కూర్చున్నాం. ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్ దొరికింది. వాటర్ ఫాల్స్ అట్లీస్ట్ అదన్నా చూసిపోదామని ఆగినాము. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇదంతా సామాన్ తీసుకొని లోపలికి పోవాలి మనం. ఇదొక బ్యాగ్, అదొక బ్యాగ్, హెల్మెట్, ట్యాంక్ బ్యాగ్ అన్నీ తీసుకొని పోవాలి. వాటర్ ఫాల్స్ దగ్గర ఐస్ క్రీమ్